నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మ గౌరవ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వం పరంగా దీన్ని నిర్వహించాలని దీనిపై ప్రభుత్వం సోమవారంలోగా జీవో విడుదల చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏ జిల్లా మహానాడులోనూ దీనిపై తీర్మానం చేయలేదన్నారు. ఈ ఏడాది అయినా ప్రకటించాలని బివి రామ్ కోరారు. ఇది తెలుగు ప్రజల అందరి కోరికను తెలిపారు. శనివారం హోటల్ మేఘాలయలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను ఎన్టీఆర్ వీరాభిమానినని, అదేవిధంగా చంద్రబాబు అంటే కూడా తనకు గౌరవం ఉందన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ నిలబడితే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లాలన్నారు. ఇకపై ప్రజల కోసం పూర్తిగా పనిచేస్తాను, తన పంథా మారుస్తానని, కొత్త బివి రామ్ని ఇకపై చూస్తారన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం ఉంటుందన్నారు. 1982లో తెలుగువారిని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని హేళన చేసేవారన్నారు. అది చూసి భరించలేక ఎన్టీఆర్ పార్టీ పెట్టి మాకు తెలుగు జాతి ఉంది, ప్రత్యేక రాష్ట్రం ఉందని ఇందిరాగాంధీని ఎదిరించి తెలుగువారి పౌరుషాన్ని ఆనాడే చాటారు. ఇప్పటికీ ఆయన్ని పార్టీలకు అతీతంగా గౌరవిస్తారు. ఎన్టీఆర్ జయంతిని సందర్భంగా ఆత్మ గౌరవ దినోత్సవం పాటిస్తే తెలుగువారి గౌరవం మరింత పెంచినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న బొబ్బిలిపులి ఆడియో విడుదల ఉదయం 9 గంటలకు ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అన్యాయాన్ని సహించడు, అక్రమాలను ఒప్పుకోడు, ఎదుటివారు ఎవరైనా ప్రశ్నిస్తూ ముందుకు కదులుతానని బివి రామ్ ప్రకటించారు. ప్రజా ప్రగతి కొరకే నా పోరాటం. 100 మంది దాడితో బివి రామ్ని హతమార్చరు. ఈ కొత్త బివి రామ్ ప్రజలకు అన్నగా, తమ్ముడిగా, ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా, మానవుడిగా బొబ్బులిపులి ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వపరం చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను. ఈరోజు అన్ని జిల్లాల్లోని మహానాడులో తీర్మానం చేసి పంపారు. కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వపరం చేయని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అని చెప్పిన పుట్టిన పార్టీ. నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మాడుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్ దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వపరంగా చేస్తే ప్రభుత్వాలు మారినా, తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. ఒకటే కోరుతాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుగా చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచం వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని దిశగా డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయి తీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకటే కోరుతాను చంద్రబాబు గారిని, రేపు మహానాడు ముందే 26 తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది ఆకాంక్ష. ఈవేళ జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యామోహం పడతారు. కానీ రామ్ ఏనాడు ఆశించలేదు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రామ్ కృషి చేస్తాడు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించడు. నేను ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో తెలుగు వారు నంబర్ 1 స్థానంగా రావాలి. మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని తెలుగు శక్తి అభిలాష, ఆకాంక్ష. ఇవాళ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా మండలం మేధాలు లేదు, యువశక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేదు. అంత డిఫరెంట్గా నిన్నే మనం చూసాం, మన రాష్ట్రం నుంచి పవర్ అన్ని రాష్ట్రాలు సప్లై చేయబోతున్నారు. నిన్నే చంద్రబాబు మాట్లాడారు. సో డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ దశ మార్చాలని, ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేయని చెప్పి 28 అన్ని ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన నివాళులు అర్పించారు. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్ ఈస్ అండ్ కాస్ట్ ఆర్డర్ మనం చేస్తాం. దాన్ని డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి చేద్దాం, ప్రజల అభిలాష నెరవేర్తం మనం చేస్తారు. నెంబర్ 2, బొబ్బిలిపల్లి ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. డిఫరెంట్గా ఇంకా రామ్ ఒక కొత్త టీవీలో చూడబోతున్నారు.
ఆ బీవీ రామ్ మే 12 తారీఖుని 100 మంది దాడితో నన్ను హత్య గురి చేశారు. అయినా సరే ఈ బీవీ రామ్ భయపడ్డు. డెఫినెట్గా న్యాయపోవడం చేస్తాం, న్యాయం గెలుస్తుంది తప్ప అన్యాయం వాళ్ళు ఇందులో ఉండరు. డెఫినెట్గా ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ బీవీ రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా నా కోరిక ఇదే. నేను ఎప్పుడు పదవి అడగలేదు, ఏ ప్రాజెక్ట్ అడగలేదు. నేను అడిగి ఒకటే కోరిక, ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేసి తెలుగు జాతి ప్రదర్శనని పెంచమని చెప్పి మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటాను.